భారత ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ రోమింగ్ వైఫై ప్రారంభించిందని బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు చెప్పారు. ఇందులో రిజిస్టర్డ్ అయితే ఎక్కడకు వెళ్లినా అక్కడ బిఎస్ఎన్ఎల్ వైఫైతో కనెక్ట్ కావచ్చని తెలిపారు. ఈ సౌకర్యాన్ని పాత ఖాతాదారులతో పాటు కొత్త ఖాతాదారులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో వైఫై రోమింగ్ ప్రారంభించిన సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న నన్నయ్య సంచార్ భవన్లో బుధవారం బిజినెస్ డెవలప్మెంట్ విస్తరణ అంశాలకు సంబంధించి ఆయన సమావేశం నిర్వహించారు. డీసీఎంలు రాజశేఖర్ బాబు, నాగరాజు, సత్యనారాయణ, మార్కెటింగ్ ఏజీఎం శ్రీనివాస్, మార్కెటింగ్ ఎస్డీఈ కృష్ణారావు, ఏజీఎంలు శారదాదేవి, శైలజ, జయశ్రీ, పిఆర్ఓ వాసు ఇంకా పలువురు అధికారులు, డిఎస్సీలు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే కనెక్షన్లు ఉన్న వాళ్ళు రోమింగ్ వైఫైలో రిజిస్టర్డ్ కావాలని, దేశంలో ఎక్కడైనా బిఎస్ఎన్ఎల్ వైఫైతో కనెక్ట్ అయ్యే అవకాశం పొందాలని సూచించారు. ఇలా వినియోగించుకోవడం వల్ల నెట్ ఛార్జీలు వినియోగించుకున్న వారి కనెక్షన్లకే పడతాయని, అందుచేత ఎవరు అభ్యంతరం కూడా చెప్పబోరన్నారు. ప్రస్తుతం 98,957 కనెక్షన్లు ఉన్నాయని, కొత్తగా కనెక్షన్లు తీసుకునే వారికి రోమింగ్ వైఫైలో రిజిస్టర్డ్ అయ్యేలా చేస్తామని చెప్పారు. గ్రామాల్లో ప్రతి 500 మీటర్లకు ఒక హాట్స్పాట్ను కూడా పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 8 లక్షల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. అతి తక్కువ ధరలకే సర్వీసులు అందిస్తూ పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతున్న తరుణంలో వినియోగదారులకు మరింత చేరువయ్యే దిశలో బిఎస్ఎన్ఎల్ పయనిస్తోందన్నారు. అందరూ కూడా ఈ ఎఫ్టిటిహెచ్ సర్వీస్ ఉపయోగించి బిఎస్ఎన్ఎల్ అందించే అతి తక్కువ ఛార్జీలతో అందించే ఎఫ్టిటిహెచ్ కనెక్షన్ తీసుకుని మనకి రాబోయే వైఫై రోమింగ్ అనే కొత్త కాన్సెప్ట్ బిఎస్ఎన్ఎల్లో సిఎండి గారు అనౌన్స్ చేయడం జరిగిందండి. ఈ వైఫై రోమింగ్ అనేది చాలా ఉపయోగం. ఎందుకంటే ఈ రోజుల్లో బిఎస్ఎన్ఎల్ మొబైల్ రోమింగ్ ఉంది కానీ వైఫై రోమింగ్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ వైఫై రోమింగ్ ఒక్క మొబైల్ నెట్వర్క్లే కాకుండా ఫైబర్ టు హోమ్ నెట్వర్క్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీనివల్ల ఒకసారి కస్టమరు ఫైబర్ టు హోమ్ కనెక్షన్లో రిజిస్టర్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ ఫైబర్ టు హోమ్ కనెక్షన్ ఉందో అక్కడ వైఫై సర్వీస్ ఉంటే దాంట్లో మన వైఫైని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఆ వైఫై కనెక్షన్లో ఆయన అకౌంట్కే ఛార్జ్ అవుతుంది తప్ప ఎక్కడైతే ఉపయోగించుకుంటారో అక్కడ వాళ్ళకి ఏం ఛార్జ్ అవ్వదు. ఎందుకంటే మన ప్రతి కనెక్షన్లో 2 యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఒకటేమో పర్సనల్, ఒకటేమో ప్రైవేటు. కాబట్టి ఆ ప్రైవేట్ అనేది ఏంటంటే సర్వత్రా బిఎస్ఎన్ఎల్ వైఫై అనే ఒక పదంతో ఉంటుంది. సర్వత్రా బిఎస్ఎన్ఎల్ వైఫై అని ఒక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతాం. ఒకసారి రిజిస్టర్ అయితే క్లిక్ కూడా చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా ఎక్కడ వెళ్ళిన వెంటనే అది ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. కొన్ని ఏరియాల్లో ఎక్కడైతే మన ఎఫ్టిటిహెచ్ కనెక్షన్ ఉండవో ఆ ఏరియా కూడా ఐడెంటిఫై చేసి అక్కడ కూడా వైఫై హాట్స్పాట్స్ పెడితే ఇదే సర్వీస్ ఎక్స్టెండ్ అవుతుంటుంది. అది కూడా ఒక 500 మీటర్స్ లోపల వైఫై హాట్స్పాట్లు పనిచేస్తాయి. తక్కువ అంటే ఎక్కువ పెడదామని ట్రై చేస్తున్నాము. ఒక విలేజ్ తీసుకుని ఒక 5-10 హాట్స్పాట్స్ పెడితే అందరూ కవర్ అయ్యేలాగా మేము ప్లాన్ చేస్తున్నామండి. మన ప్లాన్స్ నార్మల్ ప్లాన్స్ అండి. ఎఫ్టిటిహెచ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో 249 నుంచి ప్లాన్స్ ఉన్నాయి. 249, 299, 599 అంటే ఒక్కొక్క ప్లాన్కి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఒక సర్వీసులు ఎనేబుల్ అవుతాయి. ఓటీటీ సర్వీస్ కావాలంటే 599 ప్లాన్ నుంచి ఉంటాయండి. ఓటీటీ సర్వీస్ ఓటీటీ అంటే మన డిస్నీ, తర్వాత G5 కూడా వస్తుంది మన ఓటీటీలో. అలాగే ఇంకా కొత్త సర్వీసులు ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము ఓటీటీలో రావడానికి.